మనమే అమ్ముకునే రకంగా స్టేజ్ వరకు ఎదగాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం. సో ఇది పామాయిల్ లో పెట్టుకోవచ్చు, మధ్యలో పెట్టుకోవచ్చు, అందరి పండుగ కూడా పెట్టుకోవచ్చు. మీడియా ప్రతినిధులకు అందరికి కూడా నమస్కారం. ఇప్పటికి కూడా పంట అనేది మనకు విస్తీర్ణం తక్కువ ఉన్నప్పటికీ కూడా 50,000 ఎకరాలు అనేది పెద్ద విస్తీర్ణం కాదు ఒక రకంగా చూసుకున్నట్టు. కానీ దీంట్లో మనం ప్రధానంగా చూడాల్సినటువంటి ఈ యాసంగి చెట్ల కింద సాగు చేస్తూ ఉన్నారు, పసుపు తర్వాత సాగు చేస్తా ఉన్నారు, పత్తి తర్వాత సాగు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాగు చేసేటువంటి రుజువులు ఏదైతే ఉన్నాయో మంచి నాణ్యత ఉంటుంది, పసుపు తర్వాత సాగు చేస్తా ఉన్నారు. చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మేడం. సో మన రైతు మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. సో ఈ ప్రోగ్రామ్ మీకోసమే, ఏంటంటే సైంటిస్టులు ఎక్కడెక్కడి నుంచో మీకోసమే రావడం జరిగింది. ఎందుకు అనేది ప్రశ్న. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ యంగ్రావు గ్రాడ్యుయేట్ కాబట్టి ఎక్కడో ఒక చోట ఎప్పుడైనా పొలాల వైపు చూస్తూ ట్రావెల్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ అది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానిలో భాగంగా ఐ వాజ్ టెల్లింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ మహబూబ్ నగర్ నా ఎర్లీ సర్వీస్ టైంలో అయితే 2010, 11, 12 మహబూబ్ నగర్ జిల్లా అనేది అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అనేది డ్రౌట్ ప్రోన్ ఏరియా. అయితే సమ్ టైమ్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా డ్రౌట్ ఉండేటప్పుడు రైతులు ఏం చేసేవారంటే వివిధ రకాలైన పంటలు పండించేవారు. నేను ఇప్పుడు చిన్న ప్లాట్ చూసేటప్పుడు సన్ఫ్లవర్ ప్లాట్ కనిపించింది నాకు అక్కడ. సో అది నేను ఐ వాజ్ టెలింగ్ మై సిసి అండ్ మై డ్రైవర్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ మహబూబ్ నగర్ జిల్లాలో సిసామ్, అదేవిధంగా సాఫ్లవర్, సన్ఫ్లవర్ అంటే సెమీ ఏరిడ్ క్రాప్స్ ఏవైతే పండించేవారు, జొన్నలకి ఫేమస్. జొన్నలు ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అన్ని కూడా, అదే విధంగా సిరిధాన్యాలు చాలా పండించేవాళ్ళు. అసలు ఎకరాలు